కేఎస్ ప్రసాద్ గారు రైట్. కిరణ్ ఏ రకంగా చూడాలి కౌశిక్? చరణ్, కాంగ్రెస్ విజయం చాలా తప్పులు చేశారట, అసలు మీ విజయమే కాదట. ఇక్కడ సునీత గారు చాలా అద్భుతంగా ఆవిడ చేశారట, విజయం నాదే, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఆ బలంతో చేయకూడవన్నీ చేసి ఏదో గెలిచాం అన్నట్లుగా గెలిచారు అని. అన్ని ఘోరాలు నేరాలు చేశారా? ఇక్కడ గోపినాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా, ఒక సైడ్ కేటీఆర్ గారు, ఇంకో సైడ్ హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, కార్పొరేట్ చైర్మన్లు మొత్తం మకాం వేసి జూబ్లీస్లో 6 నెలల నుంచి పనిచేస్తున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అదే కాకుండా ఇది కాదన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని మొత్తం పెద్ద ఎత్తున బదనాం చేసే ప్రయత్నం, నమస్తే తెలంగాణ కావచ్చు, టూ న్యూస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి తెలుగు స్క్రైబ్ కావచ్చు, దాదాపు 20 యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మా అభ్యర్థి రౌడీ అని, మా అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ చేసినని రకరకాల ప్రాపగండ, 1 కాదు 2 కాదు, రకరకాల ప్రాపగండ క్రియేట్ చేసినా కూడా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పుడు రికార్డు స్థాయిలో జూబ్లీస్ 2009లో ఏర్పడితే 2009 నుంచి 2025 వరకు హైయెస్ట్ మెజార్టీ మా నవీన్ యాదవ్ గారికి వచ్చింది. ఎందుకంటే విష్ణు గారు 2009లో 21,000తో గెలిస్తే, తర్వాత 2014లో గోపీనాథ్ గారు 9,000 మెజార్టీ, తర్వాత 16,000 వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం హైయెస్ట్ మెజార్టీ 25,000 మెజార్టీ వచ్చింది. అదే కాకుండా మా అభ్యర్థి మంచి బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్నటువంటి యువనాయకుడు, అదే 2014లో పోటీ చేసిండు, 18లో పోటీ చేసిండు, ఒకసారి బీజేపీ ఏమో ఎంఐఎం నుంచి అరువు తెచ్చుకుని బీజేపీ, అదే కాకుండా ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి పెట్టి ఎప్పుడు పోతాడో ఏమని రకరకాలుగా ప్రాపగండా క్రియేట్ చేసినా కూడా ఆస్తులు గుంజుకుంటారు అన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అదే కాదు నామినేషన్లో మొత్తం అంతర్రాష్ట్రాలకు సంబంధించిన రౌడీలు, గుండాలు, తర్వాత ఈ అఘాయిత్యాలు చేసినంతా భాగస్వామ్యం అని చెప్పి ఏదో ఒక స్లోగన్ కూడా పెట్టారు, లేడీ వర్సెస్ రౌడీ అని. అదే అది కాకుండా హైడ్రా బుల్లోజర్ కావాలన్నా, హైడ్రా కావాలన్నా, రకరకాల బుల్లోజర్లు అని, హైడ్రా అని, తర్వాత హైదరాబాద్కి ఏం చేసిరని, జూబ్లీస్కి ఏం చేసిరని, వాళ్ళకి సబ్జెక్ట్ లేక కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేసినాం చాలా స్పష్టంగా చెప్పినాం. 2014 నుంచి 2021 వరకు 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, జూబ్లీస్ చేసింది శూన్యం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా 2014 నుంచి దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి 19 వరకు, 19 నుంచి ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు టూరిజం మంత్రిగా, మైనింగ్ శాఖ మంత్రిగా, కోల్ మంత్రిగా, అదే హోంశాఖ సహాయ మంత్రి వారు చేసింది కూడా శూన్యం. జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతాం చాలా స్పష్టంగా ప్రజలు వివరించినాం. మేము హైదరాబాద్కి ఏం చేయబోతామో, ఏం చేసినా కూడా చెప్పినాం. హైదరాబాద్కు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఓన్లీ ఫ్లైఓవర్లు మాత్రమే వచ్చినాయి. అదే కాకుండా ఒక దుర్గం చెరువు సమయం ఫ్లైఓవర్ బూస్ట్ నెక్స్ట్ జిహెచ్ఎంసీకి వర్కౌట్ అవుతుందా? నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ, ఏ ఎలక్షన్ అయినా కూడా ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. మీరు బీఆర్ఎస్ని బీజేపీని కూడా జిహెచ్ఎంసీకి దాటుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే బీజేపీ తన పట్టు సాధించింది గతంలో జిహెచ్ఎంసీ. సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ మీరు చూడండి. 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో 60 స్థానాలు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. తర్వాత జరిగినటువంటి మహారాష్ట్రలో గెలిచిరు, హర్యానాలో గెలిచిరు, ఢిల్లీలో గెలిచిరు, బీహార్లో గెలిచిరు. ఒక్కొక్క వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ అడ్డుపెట్టుకున్నాడు, ఓటు తొలగించే కార్యక్రమం మీరు చూస్తాం. హర్యానాలో 25 లక్షల ఓట్లు అదనంగా నమోదైనాయి. 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి హర్యానాలో ఓట్లు నమోదు చేస్తే 112,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీరు ఇవన్నీ బీహార్లో ప్రజలు వివరించాలి కదా, ఇప్పుడు నమ్మరు, ప్రజలు నమ్ముతారా? బీహార్లో మేము ఒకటే అంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, దయచేసి ఆధార్ కార్డు లింకు పెట్టి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మరి మేనేజ్ చేస్తున్న కర్మ ఎందుకు? 1 కోటి ఓట్లు బీహార్ కాచారను, బీహార్లో మీరు ఇదే చెప్పారు, ఏమైంది? మరి ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే కాకుండా మరి ఇప్పుడు ఏం చేసింది వ్యూహం మార్చింది భారతీయ జనతా పార్టీ. 2014లో ఏం చేసి 2G స్పెక్ట్రమ్